హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. ఓ సారీ, నమస్కారం. హౌ ఆర్ యూ? ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నన్ను నేను మీకు పరిచయం చేసుకోలేదు కదా. ఐ మయూరి. మా అసిస్టెంట్ మీకు కాల్ చేశారు కదా. ఓ మీరేనా? ప్లీజ్ కమ్ ఇన్. యా, థ్యాంక్ యూ. కూర్చోండి. మీ గురించి చాలా విన్నాను. ఒక్కరే కష్టపడి ఎంత ఎంపైర్ క్రియేట్ చేయడం అంటే చాలా గ్రేట్. రాజుల కష్టాలతో రాజ్యాలు ఏర్పడవమ్మా. సైనికులు పోరాడితేనే రాజ్యాలు ఏర్పడతాయి. రాజులు నిలబడతారు. నా స్టాఫే నా సైన్యం. వావ్, సూపర్ గా చెప్పారండి. మొత్తం ఎన్ని స్టోర్స్ ఉన్నాయి? 41. 41 స్టోర్స్ పెట్టడానికి మీకెంత టైం పట్టింది? ఒక 7-8 సంవత్సరాలు. 8 years లో 41 స్టోర్స్ పెట్టడం అంటే చాలా గ్రేట్. ఇంతకీ మీరొచ్చిన పని చెప్పలేదు? ఏం లేదంటీ, నేను యుఎస్ నుంచి ఈ మధ్యనే వచ్చాను. నాకు చాలా బిజినెస్లున్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కూడా బిజినెస్లున్నాయి. నేను ఏ బిజినెస్ చేసినా దాన్ని నెంబర్ 1 లో ఉంచటం నాకు అలవాటు. గుడ్, మంచిదే కదా. నాకు కూడా మీలాగే వెజిటబుల్ స్టోర్స్ పెట్టాలన్న ఐడియా ఉంది. అందుకే మిమ్మల్ని కలవాలనొచ్చాను. మంచి ఆలోచన. నా వైపు నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. చెప్పండి. నాకొకరి హెల్ప్ తీసుకోవటం అలవాటు లేదు. ఇప్పుడు నేను సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పు సరి. అకౌంట్స్ అన్ని చెక్ చేసిన మేడం. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. గ్రేట్, కొంచెం టైంలోనే చాలా స్టడీ చేశాం. నీలాంటి పర్సనే నాకు కావాలి. సరే, ఈ అకౌంట్స్ ని కాసేపు పక్కన పెట్టు. నేను నీకొక స్టోరీ చెప్తాను, దానికి సొల్యూషన్ చెప్పు. చెప్పండి మేడం. ఒక అందమైన చిలుక విదేశాల నుంచి అలా ఎగురుకుంటూ వచ్చింది. అదిక్కడ ఆనందంగా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా మరొక చిలుకని చూసింది. ఆ చిలుకని చూడగానే తన లైఫ్ తనతోనే కదా అనిపించింది. కాని విదేశాల నుంచి వచ్చింది కదా, తొందరపడి ఆ చిలుక తన లవ్ ని తనకి నచ్చిన చిలుకకి చెప్పలేకపోతోంది. ఆ చిలుక చేసేది కరెక్టేనా? ఎట్లా కరెక్ట్ అవుతుంది మేడం? ఇష్టాన్ని కష్టాన్ని ఎప్పుడు మనసులో దాచుకోవద్దు. ఇష్టమైన వాళ్ళకి వెంటనే చెప్పేయాలి. లేదంటే ఆ చిలుకకి మరో చిలుక తోడైతుంది. జీవితాంతం బాధపడాలి. సూపర్ గా చెప్పావు. ఐ లైక్ ఇట్. నేను కూడా అదే అనుకున్నాను. సరే, నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మీ ఆనందం చూస్తున్నాను మేడం. నీకు ఆనందంగా ఉందా?
అవును మేడం. నేను ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటే ఎలా? అంటే మేడం అది హ్మ్. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఐ డోంట్ లైక్ ఇట్. చదవమంటారా మేడం? చింపు. చింపాలా? శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. శ్రీవల్లి, ఎక్కడికి వెళ్ళావు? అది 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 అడుగుతుంది నిన్నే, చెప్పవేంటి? నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? అడుగుతుంటే మాట్లాడు. ఇంటి దగ్గర నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావో ఏంటో అర్థం కాక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ అండి. అసలే నీరసంగా ఉన్నా. తెలిసిన ఊరు కాదు, ఏమైనా జరిగితే నాకేం కాలే కదండి. గబాలన కళ్ళు తిరిగి పడిపోతే ఎంత ప్రమాదం. నువ్వు కనిపించకపోయేసరికి మనసంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సరే రా, టిఫిన్ తీసుకొచ్చాను, వేడివేడిగా నేను తిందుగా. కూడా టిఫిన్ తీసుకొచ్చిన. నువ్వు టిఫిన్ తెచ్చావా? డబ్బులెక్కడివి నీకు? చేతిలో పైసా లేదు, అలాంటిది టిఫిన్ తెచ్చావంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు కూడా ఏదైనా పనికెళ్ళావా? భగవంతుడా, ఆయనకు అబద్ధం చెప్పే పరిస్థితి తీసుకొచ్చినవేందయ్యా? మాట్లాడవేంటి శ్రీవల్లి? ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని దగ్గరలో ఓ 3 పిల్లలకి ట్యూషన్ చెప్పని ఒప్పుకున్నా. ఎందుకు శ్రీవల్లి? నేనుండగా నువ్వు కష్టపడాల్సిన అవసరమే ఉంది. ఓ వారంలో అడ్వాన్స్ ఇస్తారు, ఆ తర్వాత మనకే ఇబ్బంది ఉండదు. నేను చేసేటి పని అంత కష్టమైందేం కాదండి. ఏదో మీకు నేను కాస్త తోడుగా ఉన్నట్టుంటది. ప్లీజ్ అండి, నా మాట కాదనొద్దు. ప్లీజ్ అండి. సరే సరే, ముందుగా టిఫిన్ చేద్దాం బాండ్రి. సరే పద. తినండి. ముందు నువ్వు తిను. ముందుగాల మీరు తినండి, నేను తర్వాత తింటాను. సరే, ఇద్దరం కలిసే తిందాం. ముందుగాల మీరు. ఈ ముద్ద నీకు కాదు, మన కడుపులో పెరుగుతున్న మన బిడ్డకి. నానా, బాగా తిను. అమ్మకి ఆకలి అనకూడదు, తృప్తిగా తినాలి. ఎస్, ఇప్పుడు చూడు. 1 minute. ఓ, మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. హాయ్ మామ్. మేడం, కింద వంట వాళ్ళు మార్కెట్కి వెళ్ళడానికి అమౌంట్ కావాలంటున్నారు.
మీరు వెళ్ళి చూడండి. అట్నే కృష్ణమూర్తి గారు. చూడక్క, బావ నా కాలర్ పట్టుకుంటున్నాడు. మరి చిన్నానంటే ఊరుకుంటారా? భార్య కోసం తనింటి పరువు పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి చిన్న ఏమైనా పరాయివాడా? నా ఆస్తికి ఈ ఇంటి గౌరవానికి వారసుడు. కోర్టు నోటీసులు ఇచ్చే వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఆలోచించే టైం లేదు. ఏదో ఒకటి చేసి ఆ స్టోర్స్ వేలంపాట పాడకుండా చూడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, పరువు పోవడానికి వీల్లేదు. ముందు ఆ వేలంపాట జరగకుండా ఆపండి. అది చూడండి. నా మీద చేయి చేసుకుంటాడా? అన్నయ్యే కాదు, మీ అక్కని కూడా చూశారు కదా, తను కొడుకునే వెనకేసుకొస్తుంది. ఎంత దూరం వచ్చాక ఇంకా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నా చెంప మీద కొట్టిన ఈ దెబ్బకి బదులుగా అక్క పరువు మీద కొడతాను. ఓకే సార్, లోపల పేషెంట్ ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. ఓకే. దారులే పరిచనే జతపడునిక చెరి సగముల ప్రాణం విడిపడునిక నువ్వు నేనను ప్రాణం మనముగా మారే తొలి క్షణము మనసుకే మైకంగా కమ్మగా కమ్మెనే. సార్ రండి. దా. A1 క్వాలిటీ కూరగాయలు మాత్రమే డెలివరీ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకోసారి పొరపాటు జరిగితే క్షమించేది లేదు. సరే, ఆ పని చూడు.
ఏమైందమ్మా? మందులు లేనికెళ్ళిండ్రు, ఇంకా రాలే. సరే, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి. మీకు ఇంజెక్షన్ చేయాలి. అట్నే డాక్టర్. పాపం, ఆయన దగ్గర డబ్బులున్నాయా లేవు. జాగ్రత్త బాబు. నో, ఈ రీజన్స్ అన్ని నాకు చెప్పొద్దు. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అమౌంట్ మొత్తం గ్యాదర్ చేయండి. వేలం పాటలో ఆ షాప్లన్నీ మనమే కొనాలి. వాటిని మన సొంతం చేసుకోవాలి. మేడం, ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? షాపులన్నీ మనకే వస్తాయి. డబ్బులు నువ్విస్తావా? మీ దగ్గర ఉంటాయి కదా మేడం. ఉన్నవి సరిపోయేలా లేవు. నీ అవయవాలన్నీ అమ్మేద్దామనుకుంటున్నాను. మేడం, చివరికి నా అవయవాల మీద పడ్డారేంటి మేడం? అసలే నాకు పెళ్లి కాలేదు మేడం. ఇంకొకసారి మధ్యలో మాట్లాడితే వాయిదా పద్ధతిలో నీ ఒంట్లో పార్ట్స్ అన్ని అమ్మేసి డెడ్ బాడీని ఏ మెడికల్ కాలేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. అమ్మా, మేడం అంది అంటే అన్నంత పని చేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేడం, ఎందుకు మీరు ఆ స్టోరే కావాలని పట్టుబడతారు? వదిలేయచ్చు కదా. అవసరమా? నీకు అవసరమా? డ్రైవర్వి డ్రైవర్ పని చేసుకోవచ్చుగా. ఇప్పటి వరకు ఒకరి ముందు తల వంచకుండా బతికిన మా అమ్మ ఈరోజు ఇంతమందిలో తలదించుకోవాలా? ఏరి, ది గ్రేట్ దేవకి గారు ఇంకా వచ్చినట్టు లేరు. మీరేంటలా ఉన్నారు? ఏం లేదు మేడం. ఆ దేవకి స్టోర్స్ నేను వేలం పాడాలి అన్న దగ్గర నుంచి మీరెందుకింత బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అంటే పెద్ద మనిషి అని విన్నాను. అలాంటి ఆవిడ్ని బాధ పెట్టడం. పెద్ద మనిషి అందరికీ పెద్ద మనిషి కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా చిన్న మనిషి. అందుకే ఎక్కడ ఏ బిజినెస్ లో తన పేరు వినిపించకూడదని డిసైడ్ అయ్యాను. అయినా మీరంత ఫీల్ అవ్వటానికి మనమే మావిని మోసం చేసి స్టోర్స్ అన్ని తీసుకోవటం లేదు. అఫీషియల్ గా వేలల్లో పాడుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవకి స్టోర్స్ అన్ని ఈరోజు మనవి కాబోతున్నాయి. అరే, మాటల్లోనే వచ్చేసరే. ఇక నువ్వు ఏం చూసుకుంటున్నట్టు? ఇందుకేనా అన్ని బాధ్యతలు నీకప్పగించింది? నిన్ను నమ్మి అన్ని బాధ్యతలు నీకప్పగించడం తప్పైపోయింది.
తర్వాత చెప్తాను మీ సంగతి. ఆఫీసర్ గారు, మీకు కట్టాల్సిన డబ్బులు నేను కడతాను. వేలం పాట ఆపండి. ఒకసారి యాక్షన్కి పిలిచాక ఆపడం కుదరదు మేడం. సరే, అయితే వేలం నేను పాడతాను. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి వేలం వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వేలం ఎలా పాడతారు మేడం? మీరు పాడటం కుదరదు. సరే, నా తరపున నా తమ్ముడు పాడతాడు. మీరు కానీ మీ బ్లడ్ రిలేషన్ కానీ ఎవ్వరూ ఈ వేలంలో పాల్గొనడం కుదరదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా పాడి మీ ప్రాపర్టీ మీకు అప్పగిస్తే మాకు ప్రాబ్లం లేదు. వేళానికొచ్చాక ఇప్పుడు డబ్బులు కట్టాలని చూసినా ప్రయోజనం ఉండదు దేవకి గారు. ఇక మీ స్టోర్స్ మీద మీరు ఆశలు వదులుకోండి. చివరి నిమిషం వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. ఏం ప్రయత్నాలు చేస్తారు? ఎవరొచ్చి ఈ వేళ నాపుతారు? ఇంకా మీరు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. త్వరలోనే మిగిలిన స్టోర్స్ కూడా వేలానికి రావచ్చు. ఆ పరిస్థితి రాకుండా వెళ్ళి చేతనైతే కాపాడుకోండి. నువ్వెవరో నాకు తెలీదు. నా పతనం కోరుకుంటున్నావని మాత్రం అర్థమవుతోంది. మనం చేసిన మంచే మన జీవితాన్ని శాసిస్తుంది అన్న సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని. నా నమ్మకమే గెలుస్తుంది. చూద్దాం. మీ స్టోర్స్ నావి అన్న నా నమ్మకాన్ని మీ నమ్మకం ఎలా గెలుస్తుందో. ఆఫీసర్ గారు, ఏంటి ఆలస్యం? టైం అవుతోంది. వేలం పాట మొదలు పెట్టండి. మా టైం వేస్ట్ చేయకండి. మయూరి గారి పాట 10 కోట్లు ఒకటోసారి. 10 కోట్లు రెండోసారి. మయూరి గారి పాట 10,50,00,000. 10,50,00,000. 11 కోట్లు. ఆనంద్ గారి పాట 13 కోట్లు. 15 కోట్లు. మయూరి గారి పాట 15 కోట్లు ఒకటోసారి. 15 కోట్లు రెండోసారి. ఎస్, ఆ స్టోర్స్ నావే. ఇంకెవరు పాడతారు అంతకు మించి? కార్లు స్వీట్స్ ఉన్నాయి, తెస్తాను. ఆపండి.
మరి నా సిగ్నేచర్స్? మీరు ఒకరి దగ్గర అప్పు చేశారనగాని ఇంకెవరి దగ్గర మాటలుండవని నాకు తెలుసు. అందుకే ఏదో సంతకం పెట్టేశాను. అది మీదో కాదో కూడా నాకు తెలీదు. ఆ సమయంలో నేను ఆలోచించింది ఎలాగైనా ఈ వేలంపాట ఆపాలని. నేనెవరో తెలియకపోయినా ఒక్క అబద్ధంతో ఈ వేలంపాట ఆపారు. సారీ మేడం, మీ పర్మిషన్ లేకుండా మీరు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా మీ సంతకాలు నేను ఫోర్జరీ చేశాను. అయ్యో, అది తప్పే కావచ్చు, కానీ ఒక మంచి పని చేయడానికి కూడా తప్పు తప్పు కాదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. అయినా మీరు కాపాడింది నన్ను కాదు, ఆ స్టోర్స్ ని నమ్ముకుని ఉన్న ఎంతో మందిని. మీరు నాకు చాలా పెద్ద సహాయం చేశారమ్మా. రండమ్మా, మా ఇంటికి వెళ్దాం. సహాయం చేసిన మీరు మా ఇంటికి వస్తే బాగుంటుంది. లేదు మేడం, ఈసారి వీలు చూసుకుని వస్తాను. 10 మందిలో మీ పరువు పోకుండా కాపాడాను. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కంపెనీలో పనిచేసే వాళ్ళే నన్ను మోసం చేశారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అదేంటో తెలుసుకుంటాను. మళ్ళీ 10 మందిలో ఇలా పరువు పోయే పరిస్థితి నన్ను నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడే దుస్థితికి మాత్రం తీసుకురాను. జాగ్రత్త మేడం, మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ దూరంగా ఉండరు, పక్కనే ఉంటారు. బాగా ఆలోచించండి. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో మీకే అర్థమవుతుంది. అలాగేనండి. థ్యాంక్ యూ సో మచ్. తనది అనుకున్న సామ్రాజ్యం నాది కావాలి. తనకంటూ ఏమీ లేకుండా చేయాలి. దేవకి గారి మీద అంత పంతం ఏంటి మేడం? పంతం కాదు, పగ. పగ? అవును, ఆ దేవకిని రోడ్డు మీదికి తీసుకురావటమే నా పగ. అవకాశం దొరికితే ప్రాణాలు తీయాలన్నంత కక్ష. ప్రాణాలు తీసేంత అన్యాయం ఆవిడ మీకేం చేసింది మేడం? ఆవిడ గురించి నేను విన్నంతలో నలుగురికి సహాయం చేయడమే తప్ప ఎవరికి అన్యాయం చేయరు. అలాంటి మంచి మనిషి మీద మీరెందుకు ఇంత కక్ష పెంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరి దృష్టిలో ఆవిడ దేవత కావచ్చు, నా దృష్టిలో మాత్రం నా శత్రువు. తన అంతం చూసేదాకా నేను నిద్రపోను. అదే ఎందుకు మేడం? అంత తప్పేం చేశారు? సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఈ రోజు తను నా నుంచి తప్పించుకొనుండొచ్చు, ఎవరో వచ్చి తనని కాపాడుండొచ్చు, కానీ ఆ దేవకిని మాత్రం నేను వదిలిపెట్టను. దేవకి కంపెనీలు ఏవి మార్కెట్లో లేకుండా చేసే వరకు నేను నిద్రపోను. మేం వద్దన్న మీరు చేయాలనుకున్నది చేస్తారు కదా మేడం. ఈ పూటకి శాంతించండి. మీ కోపానికి పాపం ఈ వస్తువులన్నీ బలైపోతున్నాయి. అన్నీ అతికించి నీటిగా సర్దిపెట్టాం.
వీలైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చేయండి. ఇటు సత్య పెళ్లి జరగాలి, ఆ పెళ్లికి చిన్న శ్రీవల్లి రావాలి. అలాగే దేవకి, వెంటనే ఏదైనా మంచి సంబంధం చూస్తాను. ఆలస్యం చేయొద్దండి. ఎంత త్వరగా ఈ పెళ్లి తెరిపిస్తే అంత మంచిది. సత్య జీవితం బాగుపడుతుంది. ఈ పెళ్లి కోసమైనా ఇంటికి దూరమైన చిన్న శ్రీవల్లి తిరిగి వస్తారు. అలాగే దేవకి. ఆ ఏర్పాట్లు చూడండి. చూసావమ్మా, నా పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకోవాలని చూస్తుంది. వాళ్ళు బాగుండాలని మనం ఏమైపోయినా పర్వాలేదనుకుంటున్నారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సంతోషం అమ్మా. మన సంతోషంతో వాళ్ళకు పనే ఉంది. అందుకే తొందరగా మన దారి మనం చూసుకుందామని చెప్తుంటే మీ నాన్న ఇంకా ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నాడు. మనం అనుకున్నట్టుగా ఈ ఆస్తి మనది చేసుకొని వెళ్ళాలి. అలాగే, ఈ క్షణం నుండి అదే పనిలో ఉంటాను. ఆ రోజు సమయానికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీతో ప్రశాంతంగా మాట్లాడాలి అంటేనే కుదరలేదు. మీరేమీ అనుకోకపోతే ఈ రోజు మా ఇంటికి భోజనానికి వస్తారా? భోజనానికా? ప్లీజ్ అండి, ఎన్ని పనులున్నా సరే నా కోసం ఈ రోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాల్సిందే. మీరు నన్ను భోజనానికి పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తప్పకుండా వస్తాను. అయితే త్వరగా వచ్చేయండి. మీతో కాసేపు గడిపినట్టుంటుంది. అలాగే మేడం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను. ఏమండి, మేడం నన్ను భోజనానికి పిలిచిండ్రు. మన ఇంటికి నన్ను రమ్మన్నారు. అమ్మంతటా అమ్మే రమ్మంది. ఎలా అయినా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మని చూసే అవకాశం వచ్చింది. వెళ్ళిరా శ్రీవల్లి. మేడం రమ్మన్నాక నేను పోకుండుంటానా? బరాబర్ పోతా. నాకైతే మేడం నాతోటి కంత ప్రేమగా మాట్లాడుతుంటే మస్తు ఖుషి అనిపించింది. ఎవరో అనుకొని అమ్మ నిన్ను ఇంటికి రమ్మంటేనే ఇంత ఆనందపడిపోతున్నావు. కోడలుగా నిన్ను ఇంటికి రమ్మంటే ఇంకెంత ఆనందపడతావో. కోడలుగా రమ్మంటే ఇంకేమన్నుందా? తీన్మా డాన్సెస్ డే. సర్లే, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు త్వరగా వెళ్ళు. నాకు కూడా ఎప్పుడెప్పుడు పోతానా? ఎప్పుడు మళ్ళా మేడంని చూస్తానా అనిపిస్తుంది. పోయి మళ్ళా గెటపేయాలి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. అయ్యో, ఎందుకండి? నా దగ్గర ఉన్నాయి కదా. పర్వాలేదు, ఉంచు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. తీసుకో. నాకంటే మీకే ఎక్కువ తొందరగా ఉందే. మా అమ్మని నా కళ్ళతో చూడలేకపోయినా నీ కళ్ళతో చూస్తాను. వెళ్ళిరాపో.